एवरीवन वेलकम बैक टू मई न्यू ब्लॉग। सो फ्रेंड्स इवाल्टी वीडियो వచ్చేసి ఇది ఫ్రైడే వీడియోనే। సో ఇగో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది। నెక్స్ట్ అయితే ఇగో మా టెంపుల్లో యానివర్సరీ ఉంది, సో అందుకే అక్కడికి వెళ్తున్నాము। ఇంకా లక్కీ ధీరజ్ ఇద్దరు ఇంట్లో అంత పని అంత చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్కడికి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట। సో అది అయితే ఇద్దరం వెళ్తున్నాం। ధీరజ్ లక్కీ అయితే ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్ అంతే। సో టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి రెడీ అయినాం। ఇవాళ అయితే కొంచెం ఎర్లీగానే లేచినాం, ఇంట్లో పని అన్నీ పూజ అన్నీ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాము। ఇంకా చూసారు కదా, బయట కూడా చూపిస్తాము। తులసి పూజ కూడా అయిపోయింది, ఇంటి ముందు ముగ్గు అన్ని పనులు అయిపోయినాయి। నెక్స్ట్ గుడికి వెళ్తున్నాం। అండ్ ఫ్రెండ్స్ ఇంకా నేను మా వారైతే ఇక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట। మా టెంపుల్ ఇవాళ బయట నుంచి చూపిస్తాను చూడండి మీకు మొత్తము। సో ఇదంతా వ్యూ అన్నమాట। సో చూడడానికి అయితే నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది। సో మీరు చాలామంది ఎన్నిసార్లు చెప్పినా కానీ అక్క మీరు ఎస్టీనేనా అని చెప్పేసి ఇంకా కామెంట్ చేస్తున్నారు। మేము ఎస్టీనే, బంజారా బిడ్డనేవండి నేనైతే। ఇక్కడ వచ్చేసి ఇవాళ మా టెంపుల్ యానివర్సరీ ఉందని చెప్పాను కదా, సో అందుకని నేను మా వారైతే వచ్చాము। ఇంకా లక్కీ తల్లి కొంచెం యాక్టివ్గా లేదు, పాప కొంచెం డల్గానే ఉంది। అందుకని ఇంకా ధీరజ్ నేను కూడా రాను మమ్మీ నువ్వు వెళ్ళేసి రా అంటే ఇంకా నేను మా వారైతే వెళ్ళామన్నమాట। అయిపోయింది పంతులు మాట్లాడాడు, అలంకరణ అవుతుందా? టెంపుల్లో అలంకరణ అవుతుంది। మా సేవలాల్ మహారాజ్, ఇక్కడ అమ్మవారు మేరమయాడి, బిజీ దేవుని కాడికి వచ్చినాక కూడా బిజీనా? బాగుంటుంది తల్లి, కంకణాలు పోయాలిడా జర ఎరుపు చేయండి అమ్మవారికి। సాపేసుకో పువ్వు పెట్టుకో, వచ్చిపోయినా అని చేస్తే లెక్క। ఓం గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, వస్త్రం సమర్పయామి, పుష్పం పూజయామి। కింద అండ్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మా టెంపుల్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను। తీజ్ పండుగ ఇవన్నీ చేసుకునేది మేము ఇక్కడే, ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇంకా మా పద్ధతిలో జరుపుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే అన్నమాట। ప్రతిదీ ఫెస్టివల్ చేసుకుంటాము। ఇవాళ అయితే ఇంకా టెంపుల్ సెకండ్ యానివర్సరీ అన్నమాట, అందుకనే ఈ పూజా కార్యక్రమాలు హోమాలు అన్నీ ఉన్నాయి। సో ఇంకా నేను మా వారు కానీ ఇంకా హోమంలో అయితే కూర్చోలేదు, తెలుసు కదా। సో పాపతో మాకు కుదరదని చెప్పేసి ఇంకా చాలామంది అంటారు ఇంకా మీరు హోమంలో కూర్చోకపోయినా పర్వాలేదు మీ ఇంట్లోనే అమ్మవారు ఉంది అని అంటూ ఉంటారు। బట్ ఎనీవేస్ మనం అంతు చేయాలి కానీ ఇంకా తప్పదు కదా, మనకైతే కావాలని చేయట్లేదు। వంట సెక్షన్ తారకాయ బియా काय राबरोज रावड होता काय सेवसे మా అన్నయ్య వంట చేస్తుండంట। ఇగో ఈడ అన్నదానం ఉంది ఇలా టెంపుల్లో। ఏంటేం వండుతుంది, వంకాయ కూర కుతకుతలాడుతుంది। కాయ వంకాయ, ఆలు వంకాయ, పప్పు అట టమాటా పప్పు। अरे मचा ज्यादा सीन दी ना आगा उज काई से
ఇలా మా అన్న చేతి వంట తిని ఇక అందరు ఏమో ఇక మాస్టర్ షెఫ్. అంబమంగళం జగదాంబమంగళం అంబమంగళం జగదాంబమంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకారస్వరూపిణి దేవి మంగళం ఓంకారస్వరూపిణి దేవి మంగళం అంబ మంగళం భ్రమరామ మంగళం అంబ మంగళం భ్రమరామ మంగళం పరమశివుని హృదయం నాగౌరి మంగళం పరమశివుని హృదయం నాగౌరి మంగళం జనని మంగళం జగని మంగళం జనని మంగళం జగని మంగళం ముల్లోక సంచారి అమ్మ మంగళం ముల్లోక సంచారి అమ్మ మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం అర్ధనారీశ్వరుని గౌరి మంగళం అర్ధనారీశ్వరుని గౌరి మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం త్రిపుర సుందరీ దేవి మంగళం శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం అంబ మంగళం జగదాంబ శివశక్తి మూడాలి భూమి ఆదికాంబరనాది కోరికలే అమ్మ మంగళం శ్రీధరి మాయమ్మ మమ్మాయి చండి మంగళం శ్రీధరి మాయమ్మ అమ్మ ఎంత దిద్దులకైన నీ మాయ తెలియంగా ఎత్తుతో రక్షించబోయమ్మ. అండ్ ప్లస్ మొత్తానికైతే ఇంకా అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాము. లోపల గుడి లోపల పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బయట హోమం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళిద్దరు వచ్చేసి ఇంకా టెంపుల్కి ప్రజెంట్ చైర్మన్స్ అన్నమాట ఇద్దరు. అది మొత్తానికైతే ఇక నేను మా వారిగా దండం పెట్టుకుని ఇంకా మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి, లక్కీ బాగుండాలి, అది భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను చూశారు కదా మొత్తానికైతే ఇదన్నమాట కామారెడ్డిలో కొలువైన మా అమ్మవారు అలాగే సేవలాల్ మహారాజ్ టెంపుల్ ఇది. సో ఇది వచ్చేసి మా అందరికి చాలా చాలా స్పెషల్, మా అందరి కళ అన్నమాట. ఇంకా టెంపుల్ పెద్దది కట్టాలని అయితే అందరికీ గోల్ ఉంది, బట్ అది ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి. సో అది మొత్తానికైతే పూజ అయిపోయింది. ఇంకా నేనైతే ప్రసాదం తీసుకొని ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను. సో బట్ ఎనీవేస్ ఉన్నంతసేపు అయినా చాలా చాలా హ్యాపీగా మనశ్శాంతిగా ప్రశాంతంగా चरण सेवा ये लोटार माई ढई करता ने फस्ट 1 रुपया घाल पचा 10 हळद कुंकुम घाल कटले नीकु इधर ये पानी छदे पंचामृतम तो उमा 5 आइटम घालेचा आपण तेने घी दूध दही पाणी ई 2 जण झलन घालो केनी वीडियो पुणी मारी माला हाथ जोड़ो विनंती करो गुरु रामराय मान भावेती माया कला तारे सदा जय जय रामराव तपस्वी तो न सदा सदा भाग भाग मिया दोको मैचिंग लेना आई तमगे ओके पवित्र हाय अंदर क्या है इधर लिंबे फर्स्ट लिंबे जोड़ी है सेवा सेवा हाय हाय लिंबे जोड़ी घाल हां घाल श्री हाय एरपच वडेर पान घाल वडेर पान अमूज दिए उंगे मैं उतर से शोभा हाय कोणी पण on घाल दाव माइक ने ఉందో ఏయ్ హాయ్ हां हां समोर और ऊपर कळसा आवच పూజ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా సో హోమం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అన్నదానం, కానీ మనకు కుదరదు. సో పాపతో ఎక్కడైతే చెప్పండి. నమస్తే. సో ఇంటికైతే వచ్చేసినాం. ఇక వచ్చేటప్పుడు ఇగో టిఫిన్ తీసుకొని వచ్చినాం పిల్లలిద్దరికి. ఇంకా ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు, ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని
ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళినాం అన్నమాట. సో బట్ అక్కడ హోమము ఇవన్నీ అవుతున్నాయి కానీ నాకు ఎక్కడ కుదురుతుంది చెప్పండి. ఇంకా పైగా ఈరోజు చుట్టాలు వస్తుర్రు, ఇంకా లక్కీ వాడు కూర్చొని ఉంది, లక్కీతోని ఇవన్నీ పిల్లలు ఇద్దరు టెన్షన్, ఇవన్నీ ఎక్కడ కుదురుతుంది చెప్పండి. సో దేవుడు ఎక్కడున్నా మనసులో ఉండాలి. మా లాంటి పేరెంట్స్కి అయితే ఏం చేస్తాం చెప్పండి, అలా చెప్పుకొని అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇది వస్తే టిఫిను ఇడ్లీ బోండా అంతే, బోండా అంటున్నా వడ ఇడ్లీ అన్నమాట. సో ఇది టిఫిన్ తీసుకొచ్చిన ఇళ్ళకి తినిపించాలి, తీరేసి తింటున్నాం. అండ్ ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా పిల్లలిద్దరి కోసం టిఫిన్ తీసుకొని వచ్చాము. పిల్లలిద్దరి కోసం కాదు, నా కోసం కూడా అన్నమాట. ఇంకా మా వారైతే తినరు, మా వారైతే డైరెక్ట్గా రైసే తింటారు. సో వంట చేయలేదు కానీ మరి రైస్ ఎక్కడదని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇంకా నైట్ది కొంచెం మిగిలిపోయింది. మా వారు అస్సలు ఫీల్ కాకుండా ఎప్పటిదైనా కానీ తినేస్తూ ఉంటారు, నైట్దైనా కానీ తినేస్తారు. మా ఇంట్లో అవన్నీ నడుస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే లక్కీకి అయితే టిఫిన్ పెడుతూ ఉన్నాను. లక్కీ ఫేస్ చూసారా, కొంచెం ఆయిల్ పెట్టాను అనుకోండి, బట్ కొంచెం అయితే డల్ ఉంది, మరి ఎందుకో తెలియదు. సో అది బట్ ఎనీవేస్ ఇంకా ఒక 2 డేస్ అప్పుడప్పుడు అలా అవుతా ఉంటుంది. ఒక 10 డేస్కి 15 డేస్కి కొంచెం డల్ అయిపోతుంది, మళ్ళీ ఇంకా 2-3 డేస్లో మళ్ళీ కామన్గా మళ్ళీ బాగా అయిపోతుంది అన్నమాట. అప్పుడప్పుడు ఏంటో ఆ హెల్త్ ఇష్యూస్ మనకి ఏమీ అర్థం కాదు. అలాగా ఎప్పుడు ఒకేలా ఉండరు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో ఎప్పుడు డల్ అయిపోతారో అస్సలు తెలియదు అన్నమాట. నేనైతే లక్కీకి ఇడ్లీ పెడుతున్నాను. ఒక వడ కూడా కష్టంగా తినింది, 2 ఇడ్లీలు కూడా కష్టంగానే తినింది. పాపం ఎందుకో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించట్లేదు. అది మొత్తానికైతే లక్కీ పాప తిన్న తర్వాత నెక్స్ట్ అయితే నేను మా వారు తింటూ ఉన్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.